ఎన్నో విలువైన ప్రయోజనాలు మన శరీరానికి ఈ ఒక్క కరివేపాకు పొడితోనే మనం సులభంగా అందించగలుగుతాము. ఈ పొడి తయారు చేయడానికి ముందుగా మనము కరివేపాకును బాగా శుభ్రం చేసుకోవాలి. వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకును ఒక కాటన్ క్లాత్ మీద మనము ఆరవేసుకొని తడి లేకుండా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉన్న ఒక పాన్లో మనం కొంచెం ఆయిల్ వేసుకొని వేరుశనగపప్పు, శనగపప్పు ఈ రెండింటిని ఫస్ట్ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం స్లోగా ఫ్రై అవుతాయి కాబట్టి ముందు వీటిని మనం ఫ్రై చేసుకొని ఇందులోనే ఉద్దిపప్పును కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ చివరగా ఇందులోనే మనం కరివేపాకు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కరివేపాకులో తేమంతా పోయి మనకు కరివేపాకు అంతా క్రిస్పీగా వచ్చేంత వరకు మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మంట పెట్టి మనం ఫ్రై చేసుకుంటే కన్నా కరివేపాకు రంగు మారిపోతుంది, మనకు పొడి పొడిగా రాదు, అందులోనూ టేస్ట్ కూడా మనకు మారిపోతుంది. అందుకే మనము మొత్తం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మంచి రుచి వస్తుంది. చివరగా కొంచెం పసుపు వేసుకోవాలి. ఇక్కడ నేను చింతపండు బదులు మామిడికాయ పొడి వేసుకుంటున్నాను. తెల్లగడ్డలు, ఉప్పు, బెల్లము వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. తెల్లగడ్డలను వేరు చేసుకొని చివరగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా తయారైన మెత్తటి పొడిని మనం కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు, వేరుశనగపప్పులు, కరివేపాకు వేసి పోపు పెట్టుకొని ఇందులోనే మనం రెడీ చేసుకున్న పొడిని వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. మనకు కరివేపాకు పొడి రెడీ అయిపోయిందండి. మనం లంచ్ బాక్స్కి కానీ లేదా ఎవరైనా అనుకోకుండా గెస్ట్ వచ్చినప్పుడు కలర్ రైస్గా కానీ ఈ కరివేపాకు పొడితో మనం కలిపి పెట్టవచ్చును.